పెద్దమ్మ అయితే అన్నం తిన్నాడు. 6 అయ్యింది. స్నానం చేసాడు, అన్నం తిన్నాడు. అన్నం తిని అమ్మ నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టాడు అన్న అన్నం కలిపి తినిపించాను. 6:30కి బయటకు వెళ్ళాడు సార్. ఇక 6:30 బయటకు వెళ్ళి వచ్చేవరకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి సార్. తమ్ముడు చదువుకుంటుండు, వాడిని చంపేశారు. చంపించినోడికి శిక్ష పడాలి, చంపాలి వాడిని. నా తమ్ముడిని ఏం చేశారు? నా తమ్ముడు అన్యాయంగా చేశారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న మా తమ్ముడిని, చదువుకుంటున్న పిల్లల్ని నాశనం చేశారు. మా తమ్ముడు మాకు కావాలి, మా తమ్ముడు మాకు కావాలి. మా తమ్ముడు తీసుకొచ్చి పెట్టాలి సార్ మమ్మల్ని. మా తమ్ముడు నా కూతుర్ని చూడురా, నేను బయటికి వెళ్తా, 5 నిమిషాలు చూస్తాను అన్నాడు. చూస్తానని చెప్పిండు. ఆ పిల్లాడు కొన్ని ఏమైనా గొడవకుని వెళ్ళలేదు, అన్నం తిని వెళ్ళాడు సార్. 5 నిమిషాలు వెళ్ళాను ఆ పిల్లాడు. నేను తినిపించాను అన్నం. వాళ్ళ అన్నయ్యతో మాట్లాడాడు. అన్నయ్య అంటే నేను గుడికి వెళ్తారా, నువ్వు ఎక్కడికి వెళ్ళకని వాళ్ళ అన్నయ్య చెప్పాడు. ఆయన గుడికి వెళ్ళి రాలేరాలని ఫోన్ వచ్చింది సార్. మేము ఏం చేయాలి సార్? మేము వంట చేయి భవనక్క, నేను వస్తాను. చికెన్ తెచ్చోండా